హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సొరకాయ సాంబార్ చేశానండి. అంటే సొరకాయ సాంబార్ అని ఎందుకు అంటున్నాను అనుకోకండి, ఎందుకంటే అందులో సొరకాయలు ఎక్కువ ఉన్నాయి, మిగతా వెజిటేబుల్స్ అన్నీ తక్కువ వేసాను. ములక్కాయలకు బదులుగా సొరకాయలు ఎక్కువ వేసాను. మనం సొరకాయలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందని నేను మీకు ఈ వీడియో చేసి చూపెట్టానని. ప్రతిదీ కూడా ఈ పౌడర్స్, చిల్లీ పౌడర్, మిరియాల పౌడర్, సాల్ట్, జీలకర్ర పౌడర్, మెంతి పౌడర్ అన్నీ వేయించుకుంటా సాంబార్ పౌడర్ కూడా వేస్తానండి. ఇలా వేయడం వల్ల మనకు టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా మనం కరివేపాకు వేయాలి కదా, ఇలా వేయడం వల్ల బాగుంటుంది. అందులో పాటు మనం పాపడాలు కూడా వేపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను టైం వేస్ట్ కావద్దని అటు పప్పు మరగబెట్టి, చింతపులుసు వచ్చి పప్పు మరగబెట్టి, ఇటైతే పోపుకైతే వేసుకుంటున్నానండి. అన్నీ పోపులు అన్నీ ఆయిల్లో మగ్గిన తర్వాత నేను చింతపులుసు ఉన్న సాంబార్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో మగ్గినాక ఒక 5 minutes మగ్గిన తర్వాత నేను అందులో వేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగానే చేస్తా. మా పిల్లలైతే చాలా బాగా తింటారు. మనం జీలకర్ర పౌడర్, ఇవన్నీ పౌడర్స్ నేను ఎందుకు వేస్తానంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా మరుగుతుందండి. ఇట్లా పోపు పెట్టాను. ఇట్లా పోపు పెట్టి నేను ఆ మసిలిన దాంట్లో వేసానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకు కూడా టైం వేస్ట్ కాదు. ఇలా మరుగుతుందండి. కొంచెం వెడల్పు లాంటి గంజు తీర్చుకోవాలి, మంచిగా మరుగుతుంది. అసలు పొంగుడు కూడా ఏం పొంగదండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.